దేవుడు మనకి ఒక అవకాశం మిస్ చేశారంటే ఇంకొకటి అంతకన్నా మంచి అవకాశమే వస్తుందని అర్థము. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేను మొన్న రాఖీ అయితే కట్టలేకపోయాను మా అన్నదమ్ములకి ఎవ్వరికి. ఇక నిన్నైతే భగిని హస్త భోజనము పెట్టాలి అన్నదమ్ములకి, వాళ్ళు మంచిగా ఉంటారు, మనం కూడా దీర్ఘ సుమంగలిగా ఉంటాము అని అన్నారు కదా. అలా అని నిన్న అందరినీ పిలిచానండి. మా వాళ్ళందరూ వచ్చారు. నాకైతే రాఖీ కట్టలేదన్న లోటు అయితే తీరిపోయిందండి. చాలా హ్యాపీగా అనిపించింది. పిలిచాను, అందరూ మా తమ్ముళ్ళు వచ్చారు. నాకు మా మమ్మీ సైడు మా డాడీ సైడు కలిపి 7 ఒక అన్నయ్య, 6 నాకు తమ్ముళ్ళే. నేను ఎంత అదృష్టవంతురాలను కదండి. కానీ మా అమ్మాయిలకి అవకాశం లేదండి. అంటే ఎటువైపు లేరు అబ్బాయిలు. మా చెల్లికి అమ్మాయిలే, నాకు అమ్మాయిలే, అందరికీ అమ్మాయిలే. ఇక భగవంతుడు ఏం చేస్తామండి, ఎవరికి ఎలా ఇస్తే. కానీ ఒక్క అబ్బాయి అయితే ఉండాలండి. అంటే అక్క తమ్ముడు కానీ అన్న చెల్లి కానీ ఉంటే ఆ అనుబంధం వేరే ఉంటుందండి. మేము ఎన్నో అనుకుంటాం, అనుకోమని ఏం లేదండి, అందముడు అక్క చెల్లెలు. కానీ ఏదైనా మనం ఒకటవుతాం కదండి. నాకైతే నేను చాలా హ్యాపీ అనిపించిందండి. కానీ వాళ్ళ భోజనం చేసేటప్పుడు అది వీడియో తీద్దాం అనుకున్నా, కానీ వద్దులే, ఇంకా వాళ్ళకి ఇష్టం లేదని ఏం తీయలేదు. కానీ చాలా మంచిగా జరిగింది. నిన్నైతే నాకు చాలా ఆనందం అనిపించింది. చూస్తూ అప్పుడే కార్తీక మాసం 3వ రోజు అయితే వచ్చేసిందండి. ఈరోజు కూడా నాకు అవకాశం కుదిరింది. బాగానే పూజ చేసుకున్నాను. మార్నింగే లేచి ఇక లేవంగానే ఫస్ట్ అయితే స్నానం చేసి తులసమ్మ దగ్గర చేసుకున్నాను. ఇక తర్వాత శివయ్యకి అయితే అభిషేకం నేను రోజు ఇలా చేసుకుంటానండి. ఈ పంచామృతాలు ఇక దాంట్లో కలిపేసి అట్లా వెండిది చిన్నది ఉందండి. ఇక నేను ఆ చిన్న శివలింగం కదండి, దీంతోనే ఇలా అభిషేకం అయితే చేసుకుంటాను. ఎలా ఉంది ఏంటి అనేది నా పూజ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. కానీ ఒక్కటి బాధగా ఉందండి, టెంపుల్కి వెళ్ళలేకపోతున్నామని. ఇక మండే అయినా వెళ్ళాలనుకుంటున్నాను, ఎలా ఉంటుందో ఏమో. ఈరోజు శుక్రవారం కదండి, యథావిధిగా వారాహి అమ్మవారికి అయితే కంద దీపము, అలానే ఐశ్వర్య దీపం అయితే పెట్టుకున్నాను. నేను ప్రతి శుక్రవారం నాకు అవకాశం ఉన్నప్పుడంతా నేను ఇది 2 దీపాలు అయితే కంపల్సరీ పెడతానండి. అలానే శివయ్య దగ్గర ఒక దీపం పెట్టుకుంటాను. నార్మల్గా 2 దీపాలు ఎప్పుడు పెట్టేటట్టే పెడతాను. ఈరోజు నైవేద్యం కింద అయితే అమ్మవారికి ఇష్టమైన దానిమ్మ గింజలు, పాలు, అలానే అరటిపళ్ళు తాంబూలం అయితే పెట్టానండి. ఇక ఈరోజు అయితే ఇలా పూజ జరిగింది. ఇంకేంటండి, ఎలా ఉంది ఏంటి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 10 మందికి అయితే షేర్ చేయండి. షేర్ చేస్తే కదండి తెలుస్తుంది. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ మళ్ళొకసారి కార్తీక మాసం శుభాకాంక్షలు.